యువత రాజకీయాల్లోకి రావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. యువత అన్ని వర్గాలకు స్ఫూర్తి కలిగించేలా ఉండాలన్నారు. సమాజం గురించి ఆలోచిస్తూ నలుగురి క్షేమం కోసం పనిచేసే యువత ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వారికి అవకాశం కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు చెప్పారు. ఏపీ సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి చైర్మన్ పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెమ్మసాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు ఉత్తేజితమై మరి ఈ రోజున ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇలా రావటానికి కారణంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి భాగం పోషించారు కాబట్టి వాళ్ళకి ఈ సముచిత స్థానం ఇచ్చి ఈ విధంగా గౌరవించారు. వెల్ డిజర్వ్డ్ పర్సన్ కాబట్టి అందుకే నేను బిజీగా ఉన్నా కూడా ఇటు పరిస్థితుల్లో మనం వెళ్ళాలి, ఒకసారి కనపడి కృతజ్ఞతలు చెప్పాలి, వాళ్ళకి అభినందనలు చెప్పాలని నేను ఈరోజు పొద్దున్నే ఫ్లైట్ నుంచి వచ్చాం. పొద్దున్న 5 గంటలకు లేచి రెండోది వీరిని చూసి యంగ్ జనరేషన్, ఇప్పుడు ఈ రోజున యంగ్ జనరేషన్ అంతా కూడా కంఫర్టబుల్ పొజిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా మంచి మంచి శాలరీలు వస్తూ ఉన్నాయి. ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతుకుతూ ఉన్న రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు, కష్టపడితే అవకాశాలు అవే ఎదుర్కొంటా మనకు వస్తాయి. ఇప్పుడే వాళ్ళు ఇంకా చిన్న వయసులో ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా ముందు ముందు మంచి పదవులు వస్తాయని మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు కష్టపడుతూ ఈవినింగ్ వీకెండ్స్ టైం ఉన్నప్పుడు కొద్ది సమయంలో సమాజం గురించి ఆలోచిస్తూ కష్టపడతా ఉండండి. మీరు లైఫ్లో సెటిల్ అయ్యాక 45-50 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో ప్రజా జీవితంలోకి వస్తే, ఎందుకంటే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే ఏమీ జరగవు అని నాకు ఈ 5-6 నెలల్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్లియర్గా అర్థమైంది.